ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము ముస్తాబాద్ మండల్ కొండాపూర్ గ్రామం నుంచి వచ్చినాం. మరి ఫ్రీ బస్ పెట్టిన తర్వాత ఎట్లా ఉంది మీ పరిస్థితి? ఏమున్నది మొత్తం దరిద్రం తీసుకొచ్చాడు. మాకు ఇంతకంటే దరిద్రం ఇక వేరే ఏం లేదు. పిల్లలకి ఏదో కొనుక్కొని వెళ్ళాలనుకున్నా కానీ మొత్తం అయిపోయిన తర్వాత మేము డ్యూటీ మొత్తం అయిపోయిన తర్వాత ఎప్పుడు కానీ ఏదన్నా ఒకటి తీసుకుపోవడానికి వెనకకు వచ్చే వాళ్ళం కాదు. ఇప్పుడు ఇలాంటిది ఏంటంటే మొత్తానికి అయితే వాళ్ళకు ఒక 30 రూపాయలు పెట్టి ఒక పకోడో ఇదో కొనుక్కోవాలన్నా కానీ బాగా ఇబ్బంది ఉన్నది. అసలు ఏంటంటే మాకు పూట గడుచుడు కూడా చాలా ఇబ్బంది ఉన్నది. అందుకే మేము అందరం ఒక ఐకమత్యంగా ఇక్కడికి వస్తే మరి రేవంత్ రెడ్డి బస్సు బంద్ చేస్తాడా లేకపోతే ఛార్జెస్ అనేటి వాళ్ళకు కూడా ఛార్జెస్ వేస్తే వాళ్ళన్న జనాలు కొంచెం మారి ఆటోల కన్నా వచ్చే పరిస్థితి ఉన్నది. లేకపోతే మాకు ఇక బతుకు ఏం లేకనే ఇక్కడ దాకా రావాల్సి వచ్చింది. ఇప్పుడు ఇప్పటికైనా జర ప్రభుత్వం కళ్ళు తెరుచుకొని ఇకనన్నా బస్సు బంద్ చేయడానికి అనుమతించాలని మేము అనుకుంటున్నాం. మార్పు వస్తుంది అనుకున్నాం. మేము కాంగ్రెస్ పార్టీనే తిరిగిన వాళ్ళం. కాంగ్రెస్కు ప్రతి రకంగా మేము అన్ని రకాలు చేసినాం. ఇప్పటి వరకు కూడా రేవంత్ రెడ్డిది పెద్ద పోస్టరు నా ఇంట్లో ఉన్నది. కానీ అలాంటిది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇట్లా చేయడం వల్ల నా ఇంటి మొత్తం ఇప్పుడు బజారున పడే పరిస్థితి ఉన్నది. అందుకనే ఆగ్రహం. ఇప్పుడు వ్యక్తిత్వం ఏంటంటే పిల్లల్ని మేము ఎలా చూసుకోవాలో అర్థం కాక ఇప్పుడు రోడ్ ఎక్కే పరిస్థితి వచ్చింది. అందుకే ఊటముటిగా ఇడికి రావడం జరిగింది. మేమంతా బయటకు పోతే మాకు 700-800 వచ్చేటి. ఇప్పుడు పూట అంతా తిరిగితే కూడా మాకు 200 మిగులుతుంది డీజిల్ పోగా. మేము ఎట్లా బతుకుడు ఏం కదా మరి ఆయన్ని ఒక దారి అనేది చూపెట్టాలని ఇటు దగ్గర వచ్చినాం. వాళ్ళ చదువులు కాదు కదా మాకు డీజిల్ మందం కూడా వెళ్తలేవు. వాళ్ళ చదువులు గవర్నమెంట్ స్కూల్లో చదివితే కూడా వాళ్ళ డ్రెస్సులు కొనడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి ఉన్నది ఇప్పుడు. అది ఇక రేవంత్ రెడ్డి సార్ జర ఆలోచించి మాకు ఒక సరైన నిర్ణయం తీసుకోవాలి. ఆయన అన్నట్టుగా సంవత్సరానికి 12,000 అన్నది మాకు నెలకు 1,000 రూపాయలు ఇస్తే అది దేని కూడా ఖర్చులకు మాకు సరిపోవు. ఏమున్నా ఒక బస్సు రద్దు ఎత్తే బాగుంటుందని అనుకుంటున్నాం అంతే. నా పేరు రాజు, సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నుంచి వచ్చిన మేడం. ఆటో కార్మికుల పరిస్థితి ఎక్కడైనా ఒకటే ఉంది మేడం. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో మా పరిస్థితి చాలా ఘోరంగా అయిపోయినాయి. ఇంతకుముందు అంటే మేము ఈ ప్రభుత్వం ఈ మహాలక్ష్మి పథకం పెట్టకముందు కనీసం ఒక రోజుకు 500-600 అంటే తీసుకువెళ్ళే వాళ్ళం ఇంటికి. భార్య పిల్లలతో మేము సంపాదన అంటూ మాకు ఏం లేదు. కాకపోతే భార్య పిల్లల్ని హ్యాపీగా చదువుకునే వాళ్ళం, నెలవారీ చిట్టి కట్టుకునే వాళ్ళం, డైలీ ఫైనాన్స్ కట్టుకునే వాళ్ళం, పిల్లల ఫీజు అయినా కట్టుకొని బతకడం తప్ప వేరే సంపాదన అంటే ఏం లేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చి ఫ్రీ మహాలక్ష్మి పథకం పెట్టిన తర్వాత ఇప్పుడు మేము డైలీ ఒక 100 రూపీస్ కూడా ఇంటికి ఒక 100 రూపాయలు కూడా తీసుకెళ్ళలేకపోతున్నాం మేడం. పిల్లల ఫీజు కట్టాలంటే ఇబ్బంది అవుతుంది. పిల్లలను స్కూల్లో మాకు కూడా ఉంటే ఆశలు. మేము పుట్టిన ఆటో నడిపినంత మాత్రం మా పిల్లలు మంచి చదువుకొని మంచి క్లాస్లో ఉండాలి, మంచి చదువుకోవాలి, ఒక పేరు కానీ వాళ్ళు చదివించాలంటే ఫీజులు కట్టాలంటే మాతో అయితలేదు మేడం. అర్థమైందా? సాయంత్రం కాగానే డాడీ ఏమైనా తీసుకురా అంటే నేను సంపాదించే డైలీ 100 రూపాయలు అవి కూడా అయితలేవు. ఆ 100 రూపాయలు నేను పిల్లలకి ఏం కొనుక్కపోవాలి ఇంటికి, భార్య పిల్లలు నేను చదువుకోవాలి. డైలీ మాకు ఇంట్లో ఖర్చులు ఉంటాయి, బియ్యం అంటే నూకలు అంటే ఎన్నో ఉంటాయి. అటువంటిది కూడా లేని పరిస్థితి ఉంది మేడం. ఇప్పుడే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇప్పటికైనా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో పథకాలు పెట్టిరు. కానీ ఫస్ట్ ఒకటి అమలు చేసిన పథకం మహాలక్ష్మి పథకం ఒకటి. లేడీస్ వారికి ఓన్లీ లేడీస్కే ఫ్రీ పెట్టిరు. ఆ లేడీస్తోనే మా ఆటోలు నడిచేది ఓన్లీ లేడీస్తోనే మేడం. మగవారికి అంటే బైకులు ఉంటాయి. మేము డిస్టిక్లో ఉంటాం కాబట్టి సిరిసిల్ల జిల్లా. మగవారికి బైకులు ఉంటాయి. ఆడవాళ్ళకి ఫ్రీ పెట్టిన తర్వాత మా ఆటోలు మొత్తం టఫ్ అయిపోయినాయి. మా ఆటోలలో ఎవరు ఎక్కలేరు. మా బతుకులు రోడ్ల పడ్డాయి మేడం. లక్షలాది కుటుంబాలు రోడ్ల పడ్డాయి. మా బతుకులు అంటే హీనంగా. కానీ ఇప్పటికైనా ప్రభుత్వం గమనించి మా ఆటోలను గుర్తించి పూర్తిగా ఏదో గంజిలీగా తీసిపడినట్టు మమ్మల్ని మాత్రం పూర్తిగా గవర్నమెంట్ పట్టించుకుంటలేదు. ఇప్పటికైనా మమ్మల్ని గమనించి చేయాల్సిన పథకం ఏంటంటే మీరు మహాలక్ష్మి పథకం పెట్టిరు ఓకే, మేము కూడా తెలంగాణ వాసులే, ఏదో పక్క రాష్ట్రం నుంచి వచ్చి బతుకుతలేము. మేము ఆటోలు తెలంగాణ వాసులే. మమ్మల్ని కూడా గుర్తించి మీరు చేసిన అమలు, మీరు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. అది కూడా లేదు. మీరు ఇచ్చే సంవత్సరానికి 12,000 రూపాయలు అంటే మాకు రోజుకు ఒక 30 రూపాయలు పడుతుంది మేడం. రోజుకి మీరు ఇచ్చే 30 రూపాయలు మా భార్య పిల్లల్ని చదువుకోవాలి, స్కూల్లో ఫీజు ఏం కట్టుకోవాలి, డైలీ ఫైనాన్స్ ఏమి కట్టుకోవాలి, చిట్టీలేకి కట్టుకోవాలి, పండగలంటే పబ్బాలంటే ఎన్ని విధాలు ఉంటాయి మేడం ఇంట్లో సంవత్సరం కాడ. మీరు ఇచ్చే 30 రూపాయలు మాకు ఏం సరిపోతాయి? ఆ ఇచ్చే 30 రూపాయలు కాదు. కానీ మేము కోరుకునేది ఒకటే, మీరు పెట్టింది పథకం ఓకే కాదంటలేము. కానీ ఇప్పటికైనా మీరు మమ్మల్ని గుర్తించి మాకంటూ నెలకొక 15,000 రూపాయల వేతన ఖచ్చితంగా మీరు అందజేయాలి. లేదంటే మాత్రం పరిణామం ఇంకా మీరు ముందు ఎదుర్కోవాలి. మేము ఎందుకు ఓపిక పట్టామంటే మిమ్మల్ని గుర్తించి మీరు ఏదో చేస్తారు ఇక ఇయ్యాల రేపు అంటూ ఇప్పటికీ ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం అవుతుంది మేడం. ఇప్పటి వరకు మమ్మల్ని గమనించింది లేదు, గుర్తించేది లేదు. ఏ ఆటో అంటే ఆటోవాడు చులకన, అయ్యేవాడు రోడ్డు మీద కుక్కలా చూస్తున్నారు మేడం మమ్మల్ని. అర్థమైందా? ఇప్పటికైనా మీరు గుర్తించి మాకు నెలకు ఒక 15,000 రూపాయల వేతన ఖచ్చితంగా మీరు గుర్తించి మాకు ఇవ్వాలని కోరుతున్నాం. లేని ఎడల
పరిణామం గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు మీరు ఖచ్చితంగా ఎదుర్కోవాలి. ఇప్పుడంటే మేము బస్ రెంట్ కట్టుకొని వచ్చాము, ఇక ముందు ప్రతి ఒక్క ఆటోలో ఒక్కొక్క ఆటో తీసుకొచ్చి రోడ్డు మొత్తం బ్లాక్ చేసి భార్య పిల్లలతో సహా రోడ్డు మొత్తం బ్లాక్ చేస్తే మీ ప్రభుత్వం ఎలా తట్టుకుంటారో, ఏం చేస్తారో, ఎంతమంది ఫోర్సులు పెడతారో అప్పుడు మేము చూస్తాం. ఇదే మా హెచ్చరిక. ఖచ్చితంగా గమనించి మీ అందరికీ దండాలు పెడుతున్నాం రేవంత్ రెడ్డి గారికి. ఖచ్చితంగా మీరు గమనించి మాకంటూ నెలకు ఒక 15,000 రూపాయల వేతన ఖచ్చితంగా గుర్తించి చేయాలని చెప్పేసి కోరుతున్నాను ఈ ప్రభుత్వాన్ని. అన్న ఈవేళ మిమ్మల్ని కుక్కలు తీసుకోవడాను ఈగలు అని అంటున్నారు. ఎన్నికల టైంలో ఎట్లుండే మీతో? ఎన్నికల టైంలో మాతో పని చేయించుకున్నారు. మేము మీటింగ్ పోయినాం, ఎక్కడికంటే అక్కడికి పోయినాం, పబ్లిక్ తీసుకుపోయినాం. పార్టీ వాళ్ళు ఇచ్చినా ఇవ్వకున్నా మాకు రావాలి, మార్పు ఖచ్చితంగా రావాలని కోరుకున్నాం. మార్పు రావాలి, ఖచ్చితంగా మార్పు రావాలి. అయినా సరే మేము సొంత పెట్రోల్ డీజిల్ పోసుకొని పబ్లిక్ని తీసుకుపోయి మీటింగ్ అటెండ్ చేసి రేవంత్ రెడ్డి గారి మీటింగ్లలో డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా మా ఆటోలో తీసుకుపోయి ఇలా మేము కష్టపడడం చేసినాం. ఆ గుర్తింపు కూడా మాకు లేకుండా ఈరోజు మళ్ళీ మొత్తం కుక్కలా తీసి పడేసి ఒక సైడ్కి నెట్టేసాడు మేడం రేవంత్ రెడ్డి గారు. ఆ పరిస్థితి చేసి ఇలా అటువంటిది రాకుండా మనం గమనించి ఇకనైనా మీరు హెచ్చరిస్తున్నాం. మాకు పథకం పెట్టింది మేము వద్దడలేదు, కానీ మాకు గుర్తించి నెలకు 15,000 రూపాయల వేతన ఖచ్చితంగా అందజేయాలని కోరుచున్నాం. ఇలా రాహుల్ గాంధీ కూడా తెలంగాణ రాష్ట్రానికి వచ్చిండు, ఏం చెప్పాలనుకుంటారన్న మీకు? రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి. రాహుల్ గాంధీ కూడా అప్పుడేదో ఆటో అంతా ఓకే అంటూ ఆటోలో ఏదో ఎక్కి ప్రయాణించుడు. ఆటో ఎక్కిన ఆటో విలువేంది? 3 పైల బండి ఎక్కి నువ్వు చుట్టూ దింపి చూసినావు. ఆ గుర్తింపు అన్న ఈరోజు మాకు కలగజేసి మాకు ఆదుకోవాలని రేవంత్ రెడ్డి ప్లస్ రాహుల్ గాంధీని కోరుచున్నాం మేడం. మా బతుకులు గమనించి పోయిన గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్లా ఉండేనా? మీకు కనీసం ఇంట్లోకి వెళ్తుండేనా? ఖచ్చితంగా మేడం, పోయిన గవర్నమెంట్ అంటే ఒక రకంగా ఉన్నా కానీ మార్పు కోరుకోవాలనుకున్నాం. మాకుండే ఓకే నెలకొక రోజుకొక 700 1000 రూపాయలు అంటే ఖచ్చితంగా తీసుకుపోయడం, భార్య పిల్లల్ని హ్యాపీగా చదువుకున్నాం. ఏ ఒక ఆర్టీ పట్టుకోలే, ఏది పట్టుకోలే, మేము సంతోషంగా ఉన్నాం. మార్పు కోరుకున్నాం. రేవంత్ రెడ్డి గెలిపించారు. మా ఆటోల వాళ్ళ బతుకులు మాత్రం రోడ్డు మీద పడ్డాయి. మమ్మల్ని కుక్కల కంటే హీనంగా చూస్తున్నారు. రోడ్డు మీద పొద్దున పెట్టి పోతే సాయంత్రం వరకు కూడా ఒక సీరియల్ వస్తలేదు అంటే వచ్చినా కానీ ఆ వచ్చిన డీజిల్కి పోతే ఒక 100 రూపాయలు తప్ప మిగులుతుంది. ఆ 100 రూపాయల భార్య పిల్లలు ఎలా చదువుకోవాలి, ఏం చేసుకోవాలి, ఫీజులు ఏం కట్టాలి? ఇవాళ ఏమనిపిస్తుంది అన్న, మీ పనులన్నీ వదిలిపెట్టుకొని 10 నెలల నుంచి కష్టపడి అప్పులు చేసుకొని ఇలా రోడ్డు మీద వచ్చి ధర్నాలు చేస్తుంటుంటే ఈ మార్పు కోసమైనా ఓట్లేసింది అనిపిస్తుంది? అదే అనిపిస్తుంది. మేము అనుకునేది ఏంటంటే ఏదో చేస్తామనుకున్నాను, ఇలా రేవంత్ రెడ్డి మమ్మల్ని రోడ్డున పడేసిండు. మా మార్పులు ఇంతకంటే హీనంగా అయిపోయినాయని మేము మాత్రం కోరుకుంటున్నాం. ఇప్పటికైనా మమ్మల్ని గమనించి గుర్తించాలని కోరుచున్నాం మేడం.